రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి గ్రామంలో జీపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సెషన్ 1 ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో రాణించి గ్రామానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కోసమే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలు 4 టీంలతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం, సోమవారం 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఆసక్తి గల యువకులు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ద్వారా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ట్రోఫీలో నాలుగు టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ ఈ రోజు మరియు రేపు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందరూ పాల్గొని అందరూ ఉత్సాహవంతంగా క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా వాళ్ళల్లో ఉత్తేజం నెలకొని క్రికెట్ అటువంటి క్రీడలకు విద్యార్థులకు కానీ యువత కానీ మళ్లించడం జరుగుతుంది. ఇటువంటి సెషన్స్ ఇదే కాకుండా మళ్ళీ కూడా నిర్వహించాలంటే మీ అందరి తోడ్పాటు ఉండాలి. అదేవిధంగా దీన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.